పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి కొన్ని సంగతులు మనం చదువుకుంటుందాం. నేను చదువుతాను, గమనించాలి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణింపమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మును యాజకునికి కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడు అగుపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. చదువుబడిన దైవ వర్తమానాన్ని మనం కొంత సమయం ధ్యానం చేసుకుందాం. గమనించాలి, ఈ లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఆ రోజుల్లో జరిగిన ఒక వాస్తవ సంఘటన గురించి బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ మరియు గలిలయ మధ్యలో ప్రాంతాలు సంచరిస్తూ అనేక సూచక క్రియలను, అద్భుతాలను చేస్తుండగా రోగులను స్వస్థపరచుచు దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తున్నారు. ఆ కోణంలో ఆయన ప్రయాణం కొనసాగిస్తుండగా 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎంతమంది వచ్చారు? ఇక్కడ ఎంతమంది కుష్ఠరోగులు ఉన్నారు? ఎవరికి లేదా కుష్ఠం? ఒక మాట చెప్పన, శరీరానికి ఉన్న కుష్టు కంటే మనసుకున్న కుష్టు చాలా ప్రమాదం. చాలా ప్రమాదకరమైనది ఏంటంటే మనసుకున్న కుష్టు. గనుక మీరు గమనించాలి, మనం అందరము పాప కుష్టులో బ్రతికిన వారు. ప్రమాదకరమైనది పాపం. ఆ పాపంతో బ్రతుకుచున్న వారమే. ఒక ఆయన అన్నాడు, నేను రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, ప్రభు బలలో చేవేస్తున్నాను, క్రమం తప్పకుండా బైబిల్ చదువుతాను, అప్పుడప్పుడు నాకు తెలిసిన వాక్యాలు ప్రజలకు బోధిస్తూ ఉంటాను, కాబట్టి నేను పాపిని కాదు అని చెప్పేశాడు. నిజమా ఈ మాట? అపోస్తుడైన పౌలు అంటారు, ఈ శరీరం ఉన్నన్నాళ్ళు పాపము నన్ను పరిపాలిస్తూనే ఉంటుంది అని చెప్పాడు. ఇది పాప శరీరం. ఏ శరీరం ఇది? పాప శరీరం. ఈ శరీరం మనకు ఉన్నంత వరకు మనం పాపులమే. అందుకే పౌలు గారు అంటారు, ప్రతిదినము నన్ను నేను నలగగొట్టుకొనుచున్నాను. ఎందుకు? నాలో పాపం అనేది మొలకెత్తుతుంది గనక ప్రతి దినము నన్ను నేను నలగగొట్టుకొనుచున్నాను. పాపం మొలకెత్తడం అంటే ఏంటి? పాపపు ఆలోచనలు, పాపపు ఊహలు, తలంపులు పాప సంబంధమైనవే కదా. గనుక అవి ఉప్పొంగకుండా నేనేం చేస్తున్నాను? నలగగొట్టుకుంటున్నాను నేను. గనుక ఇది ఈ శరీరానికి ఆశ ఎక్కువ కదండి. శరీరానికి ఆశ ఎక్కువ, డంభం ఎక్కువ. గనుక మనం అంతా కూడా ఎవరు ఇప్పుడు
మంది కుష్ఠరోగులు ఆయన ఎద్దుకు వచ్చారు. వచ్చి వాళ్ళు చేసిన పని ఏంటో పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేయడం నేర్చుకున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొందరు మందిరానికి వచ్చి తయారు చేయబడిన శిల్పములాగా, బొమ్మలాగా అలాగా కూర్చొని ఉంటారు. చప్పట్లు కొట్టరు, పాట పాడరు, ప్రభువును మహిమపరచరు. బొమ్మను తయారు చేసి పెట్టుకుంటారు చూడండి. ఒక శిలా విగ్రహం ఉంటుంది చూడండి, అలాగా కూర్చొని ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి? వాళ్ళు ఏం చేశారు? దేవునికి ప్రార్థన చేశారు. యేసు ప్రభువా మమ్మును కరుణింపుమని కేకలు వేసిరి. వాళ్ళు కుష్ఠరోగులే, కానీ వారికి ప్రార్థన చేయడం వచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పాపముతో ఉన్నాము కానీ మనం ప్రార్థన చెయ్యం. పాపంలో బ్రతుకుచున్నాము కానీ ప్రార్థన చెయ్యం. ప్రియులారా, పాపం పోవాలని, పాపపు క్రియలు చావాలని ప్రార్థించటం మనం కలిగి ఉండాలి. ఆమేన్. యేసు అనే పదం వాళ్ళు పలికారు చూసారా? యేసు ప్రభువా. ఎందుకు యేసు ప్రభువా అని ఎందుకన్నారు? యేసు అనే నామము శక్తి కలిగిన నామం. ఆమేన్. యేసు అనే నామం బలమైన నామం. యేసు అనే నామము పరలోకమందును, భూమి మీదను, పాతాళమందును శక్తి కలిగినటువంటి నామం. ఆ నామం ఉచ్చరించుట వలన నీ జీవితంలో మేలు కలుగుతుంది. అందుకే వారు యేసు అనే నామాన్ని కలిగి ఉన్నారు. ప్రియులారా, యేసు అనే నామాన్ని ఉచ్చరించినప్పుడే నీ జీవితంలో ఉన్న పాపం అనే కుష్టు తొలగిపోతుంది. యేసునామం ఉచ్చరించకుండా, యేసునామమును పలకకుండా, యేసునామమును ప్రార్థన చేయకుండా, యేసునామమును స్తుతించకుండా పాపము తొలగించుకొనుట అసాధ్యం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు అనే పదం పలకకుండా చాలా మంది ప్రపంచంలో ఎన్నో పుణ్య కార్యాలు చేస్తున్నారు, ఎన్నో ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నారు. సజీవుడైన యేసయ్య దగ్గరకు వచ్చి నోరు పలకలేకున్నా, నోరు తెరవలేకపోతున్నా, యేసయ్యా అని పిలవలేకపోతున్నా. శక్తి కలిగిన దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా యేసు నామాన్ని పాడలేకపోతున్నామంటే చాలా బాధకరం. అందుకే ఒక భక్తుడు వాడుకున్నాడు, నిన్ను చూడని కన్నులు నాకు ఎలా. స్తోత్రం. నిన్ను గూర్చి పాడని నా జీవితం ఎలా. ప్రియులారా, యేసును గూర్చి నీ జీవితంలో ఎప్పుడైతే పలుకుతావో, యేసు అనే నామాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం మొదలు పెడతాడు. స్తోత్రం. వాళ్ళు వచ్చి ఏం చేశారు? యేసు ప్రభువా మమ్మను కనికరించుమని కేకలు వేసిరియా. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మీ యాజకునికి మీ దేహమును కనపరుచుకొనుడని చెప్పాను. స్తోత్రం చెప్పండి. వారికి ఇంకా అప్పటికి స్వస్థత కలగలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు. యేసు ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళి మీ దేహాన్ని మీ యాజకునికి కనపరుచుకొనండి అన్నాడు. తిరిగి వాళ్ళు ప్రయాణం కట్టారు. దేవునికి స్తోత్రం. వారికి అక్కడ ఏముందో తెలుసా? విశ్వాసం. స్వస్థత కలగకుండానే అక్కడి నుంచి ప్రయాణం కట్టారు వాళ్ళు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు పలికాడు, చెప్పాడు, నాకు స్వస్థత కలుగుతుంది అన్న ఒక విశ్వాసముతో వాళ్ళు తిరిగి ప్రయాణం కట్టారు.
యేసయ్య దగ్గరికి వచ్చిన నీ జీవితంలో విశ్వాసం ఉందా అని నేను ఒక ప్రశ్న వేస్తున్నా. యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేశావు, ఏది కోరుకున్నావో, నీకు ఏది అక్కరగా ఉందో దాన్ని అడిగావు. అడిగిన తర్వాత అది పొందుకున్నానన్న ఒక విశ్వాసం నీకుంటే దేవుడు తప్పక ఆకారం చేస్తాడు. స్తోత్రం. ఆ 10 మంది అలాగున వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుండగానే ఒక్కడు మాత్రమే తన దేహాన్ని చూసుకున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కడు మాత్రమే తనను పరిశీలన చేసుకున్నాడు. ఒక్కడు మాత్రమే తనను తాను గ్రహించాడు. ఏమని గ్రహించాడు? మందులు వాడిన బాగు కాని రోగం, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా బాగుపడని రోగం, ఎన్ని పదవులు కూడా బాగు చేయని రోగం, ఏ స్థలము కూడా బాగు చేయలేని రోగం, ఏ కొండలు గుట్టలు బాగు చేయని రోగం యేసు మాట వలన కొదట పడింది అని గ్రహించాడు ఒక్కడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలో ఎంతో మంది ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఏ విషయాన్ని? వారికి మేలు జరిగిందన్న విషయాన్ని గ్రహించటం లేదు. మీరు చెప్పండి, మీకు మేలు జరిగిందా లేదా? జరిగిందా లేదా? ఒకవేళ మాకేం జరగలేదు అని నువ్వు అంటే నువ్వు గ్రహించటం లేదు అని అర్థం. దేవుని కార్యములను నువ్వు ఆలోచించుట లేదు అని అర్థం. దేవుని జీవితంలో లెక్కకు మించిన కార్యాలు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీకు మేలు చేయలేదా? నీ కుటుంబానికి మేలు చేయలేదా? నీ పిల్లలకు మేలు చేయలేదా? నీ పంట పొలాలకు మేలు చేయలేదా? నీ పాడి పశువులకు మేలు చేయలేదా? చేశాడు, కానీ నువ్వు గ్రహించట్లేదు. ఎన్నో కార్యాలు చేశాడు, ఊహకు మించిన కార్యాలు చేశాడు. ప్రియులారా, మీరు ఆలోచించండి. 10 మందిలో ఒక్కడు మాత్రమే గ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. స్వస్థత పొందుకుంది ఎంతమంది? 10 మంది శుద్ధులైరట, కానీ ఒక్కడు మాత్రమే గ్రహింపుగలిగి బ్రతుకుతున్నాడు. నీకుందా? యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను బాగు చేశాడన్న గ్రహింపు నీకుందా? యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప నన్ను ఎవడు బాగు చేయలేడన్న గ్రహింపు నీకుందా? ఒక్కడు మాత్రమే గ్రహించాడు, ఇది నా యేసుక్రీస్తు వలన జరిగిన కార్యమని. ఎలాగొచ్చాడో తెలుసా మీరు? అక్కడనే ప్రారంభమైంది అతని స్తుతి ఆరాధన, అక్కడే మొదలయ్యింది. అప్పుడు యేసు ప్రభు అని ప్రార్థన చేసిన వ్యక్తి, విశ్వాసముతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వ్యక్తి స్వస్థ చిత్తుడైన తర్వాత ఏమని ప్రార్థన చేశాడు, ఏమని మహిమపరిచాడు గమనించండి. గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆమేన్. ఎలా చేశాడంట? గొప్ప శబ్దముతో. చేశావా? దేవుడు నీకు చేసిన మేలుకు ఎప్పుడైనా గొప్ప శబ్దం చేసావా? అర్థం కాలేదు, కాలే కదా? ఎప్పుడైనా కృతజ్ఞత చెల్లించావా? ఇంత మైకు పెట్టి సౌండ్ సిస్టమ్ పెట్టి నా దేవుడు నా జీవితంలో ఘనమైన కార్యాలు చేశాడు, నా బ్రతుకులో ఘనమైన కార్యాలు చేశాడు, గొప్ప శబ్దముతో అందరికీ వినపడేలా దేవుని మహిమపరిచాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక్క రోజు లేదా నీ జీవితంలో? నేను చూస్తున్నా, ఎవరైనా పిలుస్తారో మా ఇంటికి రాన్న ప్రార్థన చేయడానికి. దేవుడు మా జీవితంలో కార్యం చేశాడు,
అద్భుతాలు చేశాడు, ఒకరోజు మా ఇంట్లో ప్రార్థన కూడిక పెట్టండి అని అడుగుతారేమో అని చూస్తున్న దాదాపుగా 2-3 నెలల నుంచి. ఏదైనా జరిగితే కదా అన్నా మేము పెట్టుకునేది అంటే అర్థం నువ్వు గ్రహించట్లేదు, నీకు విశ్వాసం లేదు. దేవుడు నీ జీవితంలో చేసిన మేలు నీ కంటికి కనిపించట్లేదు, నీ చెవికి వినపడటం లేదు, నీ మనసుకు గోచరం కావట్లేదు. ఆయన క్రియలు నువ్వు అర్థం చేసుకోలేవు. గ్రహించాలి, దేవుని క్రియలు గ్రహించాలి. మీరు ఆలోచన చేయాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నెల అంతటిలో ఒక్కరోజు ప్రార్థన కూడిక పెట్టికి లేదా నీకు? నీ ఇంట్లో చిన్న ప్రార్థన కూడిక, దేవుడు నీ పట్ల నీ కుటుంబం పట్ల చేసిన మేలులకు ఒక చిన్న ప్రార్థన కూడిక పెట్టుకోవడానికి లేదా? అదే ఊరన్నా బాంబు వేలింది, ఏ ఊరమ్మా? అచ్యుతాపురం. ఎంతమంది చనిపోయారమ్మా? మెంబర్ లేదా? అచ్యుతాపురం అనే ప్రాంతంలో గ్యాస్ కదా, గ్యాస్ పేలి 100 మంది గుర్తుపట్టలేనంత కాలిపోయారు. మనం వాళ్ళకంటే మనుషులమా? చెప్పాలి, పుణ్యాత్ములమా? మన ఇంట్లో వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారా? మందిరానికి వెళ్తున్నావురా, నువ్వు స్వామివి, భక్తిపరుడివి అని అంటారు మనల్ని. సిగ్గులే, మందిరానికి పోతున్నావి అంటారు మనల్ని ఇంట్లో. అది మన జీవితం. వాళ్ళు ఎందుకు చనిపోయారు, మనల్ని ఎందుకు చావలేదు, మనం ఎందుకు చావలేదు? మేలు చేయలేదా దేవుడు మనకి? ఎన్నో మేలు చేస్తున్నాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అడుగుతున్నారు, కనీసం మా పిల్లల యొక్క మాంస ముద్దలను ఇచ్చిన తీసుకుని వెళ్తామయ్యా. నీ పిల్లల పట్ల దేవుడు మేలు చేయలేదా? నీ కుటుంబం పట్ల మేలు చేయలేదా? ఆయన అడుగుతాడు. మీరు గమనించండి, కింది వచనాలు గమనిస్తే, 10 మంది శుద్ధులైరి కారా, మిగిలిన 90 ఎక్కడ? ప్రశ్న. లెక్క అడుగుతాడు దేవుడు. ఆమె లెక్క అడుగుతాడు, ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నేను మిమ్మల్ని కాపాడలేదా? నేను మిమ్మల్ని పోషించలేదా? నేను మీకు ఆరోగ్యం ఇవ్వలేదా? మీరు నిద్రిస్తున్నప్పుడు మీ పడకలోకి వచ్చి పక్కన కూర్చోలేదా? మీ ప్రయాణంలో నేను తోడుగా నడవలేదా? ప్రశ్న వేస్తాడు దేవుడు, లెక్క అడుగుతాడు. ఆయన ప్రశ్నించినప్పుడు నీ దగ్గర జవాబు ఉందా? దేవుడు అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. 90 ఎక్కరా అని అడిగాడు ఆయన. 9 మంది ఎక్కడున్నారు? 10 మంది శుద్ధులేరు కదా. ఈ అన్నుడు మాత్రమే కృతజ్ఞత కలిగి వచ్చాడు. మిగిలిన 9 మంది ఎక్కడ? ప్రియులారా, ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తే వాడు సమరయుడు అని రాయబడింది. అంటే యేసుని ఎరగనివాడు, యూదుడు కాడు అతడు. యేసును ఎరగనివాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అంటే మిగిలిన వాళ్ళు కృతజ్ఞత చెప్పలేదంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? మాకు అంతా తెలుసు. మానవుడు ఎలాంటి వాడు అంటే, అవసరం వచ్చిందనుకో అయస్కాంతంలాగా ఉంటాడు, అతుక్కపోతా ఉంటాడు. దేవునికి బైబిల్ ఉంటుంది, బ్యాగులో బైబిల్ ఉంటుంది కదా, బుక్కుల మధ్యలో బైబిల్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బైబిల్ ఉంటుంది. బైబిల్ని అలాగా అతుక్కుంటారు.
తలగడి కింద పెట్టుకుంటారు కొంతమంది, బైబిల్ వదిలిపెట్టరు. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ 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 బైబిల్. అలాగ అవసరం తీరిన తర్వాత యేసుప్రభా ఆయన ఎవరు, అసలు నేను ఎరగని ఆయనను అన్నాడు ఒక ఆయన, మీలాటోడే. ఎవరైనా ఎవరు? యేసుప్రభు నీ చిత్తమైతే నీళ్ళ మీద నడుస్తానయ్యా, యేసుప్రభువా నువ్వు దేవుని కుమారుడవని నేను ఎరుగుదునన్నాడు. యేసుప్రభు దగ్గరికి వస్తావారా అని తల చెవి తెగ నరికాడు. అంతటి ఆత్మీయంగా ఉన్న ఈయన ఏం చెప్పాడు? ఇంత అయస్కాంతంలో ఖర్చుకుపోయాడు యేసుప్రభుకు పేతురు గారు. ఇలాగున అతుక్కుపోయాడు, ఇలాగున అతుక్కుపోయి లాస్ట్కి ఏం చేశాడు? యేసుప్రభా ఆయన ఎవరమ్మా? ఐ డోంట్ నో, నాకు తెలియదు తల్లి, యేసుప్రభు శిష్యుల్లో నువ్వు ఒక్కడివి కావా అంటే నేను ఎరగను అన్నాడు. ఎన్నిసార్లు చెప్పాడు? ఏం అన్యాయం అండి ఇది. అందుకే దేవుడు అంటున్నాడు, సమరయుడైన ఇతడు మేలే, సమరయులు యూదులతో సాంగత్యం చేయరు, కానీ సమరయ స్త్రీ దేవుని మాటకు లోబడి ఊరిని కదిలించింది. దేవునికి స్తోత్రం. ఒక దొంగ యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుతున్నప్పుడు దొంగల చేతిలో చిక్కగా అతన్ని బాగు చేసింది సమరయుడు. ఆమేన్. మనం అనుకుంటుంటాం యూదుల్లాగా మీ పెద్ద భక్తి పరులం మేము, పైనుంచి ఊడిపడిన భక్తి పరులం మేము, పుట్టుకొద్దనే క్రిస్టియన్స్ మేము, నేను చిన్నప్పటి నుంచి నేను మందిరానికి వెళ్తున్నాం. ఏం ఒరిగిచ్చావని చిన్నప్పటి నుంచి క్రైస్తవత్వను పుట్టి ఏం ఒరిగిచ్చావు నువ్వు సంఘానికి? కనీసం కృతజ్ఞత చెప్పలేని నీ జీవితం మళ్ళా చెప్పుకోవడానికి పెద్ద క్రైస్తవులం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అన్యుడు వచ్చి బాగుపడి దేవునికి కృతజ్ఞత చెప్తూ ఉన్నాడు. నీ ఇంట్లో ఏదైనా చిన్న బలహీనత జరిగితే ఏం చెప్తావు? దేవుడు లేడు చెప్పేస్తాం కదా. దేవుడు ఒక మాట అంటాడు, ప్రియులారా వినాలి. నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవునికి స్తోత్రం అన్నావు, అనారోగ్యం ఇచ్చి చెప్పలేవా స్తోత్రం? నిన్ను దీవించినప్పుడు దేవుడు గొప్పవాడు అన్నావు, బలహీనత వస్తే దేవునికి స్తోత్రం చెప్పలేవా? మంచి జరిగినప్పుడు దేవుడు మంచివాడన్నావు, చెడ్డ జరిగినప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నావు? మంచిని రిసీవ్ చేసుకున్న నీవు, కష్టాన్ని సంతోషాన్ని రిసీవ్ చేసుకున్న నీవు, ఆనందాన్ని రిసీవ్ చేసుకున్న నీవు, ఆశీర్వాదాన్ని రిసీవ్ చేసుకున్న నీవు ఎందుకు కష్టాలను రిసీవ్ చేసుకోలేకపోతున్నావు? ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడే కష్టాలు కూడా ఇచ్చాడు కదా. ఆమేన్, హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం. కష్టమైనా నీ కోసమే ఉంటాయా అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఆలోచించండి. దేవుడు లెక్క అడుగుతాడు, 10 మంది శుద్ధులైన కారా? ఒక్కడే వచ్చాడు ఇంటి కృతజ్ఞత చెప్పడానికి. ఈ 10 మందిలో 9 మందిని మనం బాగా పరిశీలించాలి. వారు ప్రార్థన చేయగలరు. ఆమేన్. వారు దేవుని దగ్గరికి రాగలరు, వారు దేవుని దగ్గర విశ్వాసంతో నిలబడగలరు, దేవుని మాట మీద నడవగలరు. కానీ ఏం లేదు వీళ్ళ దగ్గర, ఏం లేదు, కృతజ్ఞత లేదు. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచును. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తం ఏంటో ఒకసారి పరిశుద్ధ లేఖనాల్లో చూద్దాం ప్రియులారా. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం
తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకరు మనుషుల అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించుచు నడుచుకోండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయు ఇలాగు చేయుట యేసుక్రీస్తునందలి మీ విషయములో దేవుని చిత్తము. ఆమేన్. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటో లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడుతుంది. ఏంటి దేవుని చిత్తం? ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తునందు ఇది దేవుని చిత్తం. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెప్పండి. ఇప్పుడు స్వస్థత కలిగిందండి, బాగుపడ్డాడండి, దేవుడు నెమ్మది ఇచ్చాడండి. ఎవరికి పూలు దండేయాలి చెప్పాలి? ఎవరికి దండేయాలి? ఎవరికి శాలువ కప్పాలి? ఎవరి పేరు అనౌన్స్ చేయాలి? టీవీలో చూడలేదా మీరు? యూట్యూబ్లో చూడడం లేదా? ఫలానా దైవజనుడు ప్రార్థన చేసి ఉంటే నాకు ఇలా జరిగింది. ఈరోజు ఇవి ఎక్కువైపోయాయి. ఈ రోజుల్లో ఇవి ఎక్కువైపోయాయి. ఫలానా సేవకుడు ఫలానా బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? అయ్యా నేను చేతులుంచి ప్రార్థన చేశానా? యేసుప్రభుల వారు అన్నారు, నేను చేతులుంచి ప్రార్థన చేశానా? నేను ముట్టానా? లేదు. నీ విశ్వాసమే గట్టిగా చెప్పాలి. నీ విశ్వాసమే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ చేతిలో ఏమీ లేదు. ఈ చేతిలో ఏమీ లేదు. అర్థమైందా? నువ్వు విశ్వాసముతో దేవుని పాదాల దగ్గర పడితే చాలు. విశ్వాసముతో దేవుని మందిరంలోకి అడుగు పెడితే చాలు. ఇలాగ ఫలానా దైవజనుడు ఇలాగ చేసిన వాళ్ళు ఎక్కడున్నారు? కనపడకూడా పోయినారు, పోతారు కూడా, ఉన్నట్లు కూడా. అర్థమైంది? అర్థం చేసుకోండి. సేవకుడిలో ఏమీ లేదు. అర్థమైందా? సేవకుడు నమ్మిన దేవుడిలో ఉంది ఘనమైన కార్యం. సేవకుడు నమ్మినా లేక నీవు నమ్మినా గొప్ప దేవునిలో ఉంది ఘనమైన కార్యం. నువ్వు విశ్వాసముతో, నేను అందుకే ప్రార్థన చేస్తూ ఉంటాను, అయ్యా నేను చేతులు ఉంచినప్పుడు కాదు, నీ మందిరంలో కాలు పెట్టగానే, ఇది నీ మందిరం, నీ మందిరంలో కాలు పెట్టగానే రోగస్తులు శుద్ధులవ్వాలి. ఆమేన్. ఇది మహిమ కలిగిన మందిరం, ఆయన కనుదృష్టి మనస్సు కలిగిన మందిరం. ఆయన మందిరంలో కాళ్ళు పెడితేనే అద్భుతాలు జరగాలి, అంతే. అర్థమైందా? ఆ పాస్టర్ చేయబెడితే ఏమవుతుంది, ఈ పాస్టర్ చేయబెడితే ఏమవుతుందో, ఆ పాస్టర్ చేయబెడితే, ఏ పాస్టర్ చేయబెట్టినా బరువే తప్ప ఏమేం లేదు. నీకు విశ్వాసం ఉండాలి, నీకు విశ్వాసం ఉండాలి. ప్రియులారా మీరు గమనించాలి. అలాని సేవకుని ఏం చేయకూడదు, మనం దేవుణ్ణి చేయకూడదు. అర్థమైందా? సేవకుడు చేసింటే, ప్రార్థన చేసింటే బాగుపడ్డాం, మంచిదే. సేవకుడిలో దేవుడుండి ఈ కార్యం చేశాడు, అంతే తప్ప సేవకుని దగ్గర ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు స్తోత్రం కలుగును గాక. అందుకే పేతురు అన్నారు, మాలో ఏమీ లేదు, మా దగ్గర ఏమీ లేదు, నువ్వు ఆశించినట్టు మేము ఏమి ఇవ్వలేం. యేసు మాలో ఉన్నాడు, ఆయన నీకు ఇస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. యేసును ఎప్పుడైతే ఆ వ్యక్తికి పరిచయం చేయబడ్డాడో, కుంటివాడైన వాడు పరిగెత్తుకుంటూ మందిరంలోకి వెళ్ళిపోయాడు. ఆమేన్.
నన్ను పేతురు యోహానులు బాగు చేశారని లోకమంతా చాటింపేశాడా? చెప్పండి. ఫలానా దేవాలయం దగ్గర పేతురు యోహానులు దేవాలయానికి ఎక్కిపోతున్న సమయంలో నేను వారిని అడగగానే వాళ్ళు ప్రార్థన చేశారు, నేను బాగుపడ్డాను అని చాటింపేశాడా? ఏం చేశాడు? దేవుని మహిమ పరుచుచు, స్తోత్రం, కృతజ్ఞత కలిగి దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడు. నేను చేసిన, అందుకే పౌలు గారు ఏమన్నారో తెలుసా? ఒకడు అప్పుళ్ళు వాడని మరొకని పేరు చెప్పుకుంటున్నాడు. వాడు ఏం చేయలేదు, వీడేం చేయలేదు, నేనేం చేయలేదు, వృద్ధి చేసిన వాడు దేవుడు ఒక్కడే. ఆమేన్, ఆమేన్. మీరు నన్ను దేవుడు అనుకున్నారేమో. ఒకానొక సందర్భాన్ని గుర్తు చేస్తాను మీకు. అది అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం అనుకుంటున్నా. కరెక్ట్గా అక్కడ అపోస్తులైన పౌలు గారు లుస్త్రా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక కుంటివాడైన వాడు ప్రసంగం వింటూ ఉన్నాడు. పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. లుస్త్రాలో కుంటివాడైన ఒకడు పౌలు గారు వాక్యం చెబుతుండగా వాక్యాన్ని గ్రహిస్తున్నాడు, విశ్వసిస్తూ ఉన్నాడు. పౌలు గారు వాణి అందు గమనించాడు ఒకటి. ఏంటో తెలుసా? విశ్వాసం ఉన్నట్టు గమనించి, నజరేయుడైన యేసు నామములో లేచి నడువన్నాడు. ఆ పుట్టుకతో కుంటివాడైన వాడు లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఈ సంఘటన చూసిన కొందరు వాళ్ళ పూజల దగ్గరికి వెళ్ళారు. వినాలి మీరంతా, స్తోత్రం. ఈ సంఘటన చూసిన వాళ్ళందరూ పూజాల దగ్గరికి వెళ్ళారు. గుళ్ళో పూజలు చేస్తున్నారు కొంతమంది. పూజలు చేస్తుంటే, అయ్యా ఆడ ఏమీ లేదు, ఆ స్వామి ఇక్కడ వచ్చాడు, మన ఊర్లోకి వచ్చాడు, ఆ రాయిలో ఏమీ లేడు, బయటకు వచ్చాడు, రా. ఒరేయ్, స్వామి దగ్గర కొట్టి చేతులతో పోకూడదురా. నీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకోరా అంటే, నా దగ్గర మేకపిల్ల ఉంది, నా దగ్గర గొర్రె పిల్ల ఉంది, నా దగ్గర టెంకాయలు ఉన్నాయి, నా దగ్గర వంకాయలు ఉన్నాయి, పట్టుకరా అన్నాడు స్వామి పూజారి. తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ముందర బ్యాండ్ వేలం ఊరేగింపుతో వస్తున్నారు. ఊరేగింపుతో పౌలు బర్నబాలు ఉన్న స్థలానికి వచ్చారు. వచ్చి ఏమన్నారు తెలుసా? అయ్యా, మేమేదో అక్కడ ఎతుకులాడుతున్నావు, నువ్వు ఉన్నావని. ఎక్కడ? ఆ గర్భగుడిలో, ఆ యొక్క దేవాలయంలో ఎతుకులాడుతున్నావు, మీరేంటి ఇక్కడికి వచ్చాడు అని వాళ్లకు కొన్ని పేర్లు పెట్టారు. వాళ్ళు ఏం పేర్లు? ద్రుపది, ఇంకోటి హెర్మే అని పేరు పెట్టారట. స్వాముల పేర్లు పెట్టారు వాళ్ళిద్దరికి. అప్పుడు పౌలు బర్నబాలు ఏం చేశారు తెలుసా? బట్టలు చించేసుకున్నారు. బట్టలు చించేసుకుని వాళ్ళు అన్నారు, అయ్యలారా ఆపండి, మీ బ్యాండ్ మీద ఆపండి, మీ డీజేలు ఆపండి, మీ సౌండ్ సిస్టమ్ బంద్ చేయండి. ఏంటి? ఎందుకో? మీరే మా దేవుళ్ళు అని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు అన్నారు ఏమన్నారు? ఆ మాట చెబుతారు మీరు పద్ధతి. మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము కలిగిన మనుషులమే. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన, ఇక్కడ మీరు మనసు పెట్టాలి, జీవము కలిగిన దేవుని వైపు తిరగవలనని మీకు మేము సువార్తను ప్రకటిస్తున్నాం. ఆమేన్, ఆమేన్. మీరు ఎవరి వైపు తిరగాలి? ఎవరి వైపు తిరగాలి? జీవము కలిగిన యేసు వైపు తిరగాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సేవకుల వైపు కాదు. పౌలులో ఏమి లేదు, బర్నబాలో ఏమి లేదు. ఆయన ఆరాధిస్తున్న వారి ఆ ఆరాధికుల్లో ఉంది అద్భుతం. స్తోత్రం. మీరు ఎవరి వైపు తిరగాలి? ఇప్పుడు ఎవరి వైపు ఉండాలి? మీరు జీవము కలిగిన దేవుని వైపు తిరగాలి. విశ్వాసముతో ఆయన వైపు తిరగాలి. ఎలాంటి కుష్ఠైన స్వస్థత పొందుతారు. ఆమేన్. ఎలాంటి రోగం నుండి అయినా విడుదల పొందుతారు. ఆమేన్. ఎలాంటి ఇబ్బందుల నుండి అయినా విడుదల పొందుతారు. ఆమేన్. ఆయన వైపు తిరగకుండా
సేవకుడా మా కొరకు ప్రార్థన చేయి. చేస్తలేమా, తప్పకుండా చేస్తలే, నాకు నిద్ర వస్తుంది, మా పడుకుంటా. ఎప్పుడు నీకు మేలు జరిగేది చెప్పండి? ఎప్పుడు నీకు మేలు జరిగేది? మనుషులను ఆరాధిస్తున్నారు ఇప్పుడు క్రైస్తవులు. వీళ్ళకేం పోయే కాలం వచ్చిందా? మనుషులను వెంబడిస్తూ ఉన్నారు, మనుషులను వెంబడిస్తూ ఉన్నారు. భయానకమైన సంఘటనలు జరుగుతున్నాయి లోకంలో. మీరు ఆలోచించండి. తప్పుడు బోధల వైపు మీరు తిరగొద్దు. స్తోత్రం. తప్పుడు బోధల వైపు తిరగొద్దు మీరు. నేను వాక్యం చెబుతున్నాను. నేను చెప్పే వాక్యం వాక్యానుసారమైనది అయితేనే నా వాక్యాన్ని మీరు అనుసరించాలి. అర్థమైందా? కళ్ళబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, ఏది చెప్పినా పాస్ రైట్ అవుతుంది అనుకుంటే అది పొరపాటు. నువ్వు గ్రహించాలి వాక్యంలో ఉందా లేదా. ఆమేన్. ఎల్లప్పుడూ దేవునికి నువ్వేం చెప్పాలి? ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత చెప్పాలి. మనుషులు కాదు, మనుషులు నేను బాగు చేయలేదు. నేను వచ్చానండి ఇక్కడికి, సుధాకర్ అన్న పంపించాడా? ఇది గాడ్ ప్లాన్. ఆమేన్. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని సంకల్పం. మీరెవరో నేనెవరో ఇక్కడికి వచ్చి మీ దగ్గర దేవుని వాక్యం అందిస్తున్నానంటే నేను అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటుంటాను. ప్రభువా, వాళ్ళు చేతి నిండా కానికి ఇచ్చారయ్యా, దీన్ని తీసుకోవటానికి ముట్టుకోవటానికి కూడా నేను ఎగుడను కాదు. స్తోత్రం. ముట్టుకోవటానికి కూడా నేను ఎగుడను కాదు. నీ ప్లాన్, నీ ఉద్దేశంలో ప్రకారమే ఈ కానుకని స్వీకరిస్తున్నాను. ప్రభుకు స్తోత్రం. కృతజ్ఞత కలిగి ఉన్నావా? ప్రార్థన చేసే మనసు ఉన్న నీకు, విశ్వాసం కలిగే మనసు నీకుంది, దేవుని దగ్గరికి నడిచే నీకు మనసు నీకుంది. కానీ ఏ మనసు లేదు నీ దగ్గర? ఏ మనసు లేదు? చేసిన మేలులు మర్చిపోయి కృతజ్ఞత చెప్పలేకపోతున్నా. ఈ కుష్ఠరోగి తన కలిగిన ఆ మేలును బట్టి దేవునికి గొప్ప శబ్దముతో కృతజ్ఞత చెబుతున్నాడు. ఆమేన్, ఆమేన్. నేను అందుకే చెబుతుంటాను, మాసములు ఒక్కరోజు దేవుడు చేసిన మేలులకు ఒక్కరోజు కృతజ్ఞత చెప్పడానికి నీ ఇంట్లో చిన్న ప్రార్థన కోరిక పెట్టుకొని, నీ ద్వారా నీ బంధువులకు, నీ రక్త సంబంధులకు, నీ మిత్రులకు ఓ చిన్న వాక్యం, ఏదో ఒక రోజు కార్యం జరుగుతుంది కదండి. జరుగుతుందా జరగదా? ఖచ్చితంగా. అర్థమైందని చెప్పే మాటలు. కృతజ్ఞత. దేవుడు చేసిన మేలులన్నిటికీ మనం కృతజ్ఞత కలిగి ఉండటం. ప్రతి విషయమందును దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. 10 మంది శుద్ధులైరి గారా. నీ ఇంట్లో ఈ నెల, ఉదాహరణ చెప్తున్నా, నీ ఇంట్లో ఈ నెల ఒక 10 అద్భుతాలు జరిగాయి. ఊహించలేదు, జరిగాయి. నేను 10 చెప్తే 10 చేస్తే ఒక్కదానికి కూడా నీ కృతజ్ఞత చెప్పడానికి లేదా? మనసు రాలేదా? దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చిన ఈ సంఘం కొరకు నేను తప్పక ప్రతిరోజు ప్రార్థన చేస్తా. ఆమేన్. ఇది దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చిన సంఘం. దాదాపుగా నా ఫోన్లో 700 ఎన్నో నంబర్లు ఉన్నాయి. అన్నోన్ నంబర్స్ అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు ఎప్పుడోసారి మాట్లాడిన వాళ్ళు కూడా. వాళ్ళందరి కొరకు ఫోన్ నంబర్లు ఓపెన్ చేసి, పలానా పేరు నాయన, వాళ్ళను బాగు చేయి, వాళ్ళను స్వస్థపరచు, నీ చిత్తమైతే వారికి రక్షణ దయచేయి, ఫోన్ నంబర్లు పెట్టుకొని కూడా నేను ప్రార్థన చేస్తాను. సమయానుకూలాన్ని బట్టి. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం అది. అనేకుల కొరకు ప్రార్థన చేయటం, అనేకుల పేర్లు రాసుకొని ప్రార్థన చేయటం. కృతజ్ఞత మనం కలిగి ఉండాలి దేవుడు చేసిన మేళ్ళకి. ఆమేన్, ఆమేన్,
అలాగు చేయుట దేవుని చిత్తం. స్తోత్రం. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటో తెలుసా? కృతజ్ఞత కలిగి ఉండటం.